శాసన మండలి సమావేశాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడానికి ఆర్ఎంపీలకు, పీఎంపీలకు ప్రాథమిక శిక్షణ ఇచ్చి ధ్రువపత్రాలు జారీ చేసే ప్రతిపాదన ఉందా అని బీఆర్ఎస్ తక్కళ్లపల్లి రవీంద్రరావు సభలో ప్రస్తావించారు. ఈ క్రమంలోని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకు సమాధానమిస్తుండగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కలవ చేసుకుని మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కంటి వెలుగు పథకంలో భాగంగా మూడూరా క్యాంపులు పెట్టి కంటి అద్దాలు ఉచితంగా అందజేశారని తెలిపారు. స్పాట్లో కంటి పరీక్ష నిర్వహించి అందుబాటులో ఉన్న వారికి కళ్లజోళ్లు అక్కడే ఇచ్చేశారని, సరిపోయే కళ్లజోడు లేని వారికి టైం ఇచ్చి డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్లే ఇచ్చారని తెలిపారు. ఎవరికైతే కంటి ఆపరేషన్లు అవసరమో వారికి మాత్రం సీరియల్ ప్రకారం కొన్ని కంటి ఆసుపత్రులకు లింక్ చేసి చూపు వచ్చేలా చేశారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి గుర్తు చేశారు. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో కాంగ్రెస్ సభ్యులకు కాస్త ఇబ్బంది కలిగించాయని తెలుస్తోంది. అయితే గతంలో కంటి వెలుగు ప్రోగ్రాంలో క్యాంప్తో పాటు కంటి అద్దాలు ఉచితంగా ఇచ్చినారు. కొన్ని అద్దాలు అప్పట్లో వాళ్ళ దగ్గర అందుబాటు లేని తర్వాత వాళ్ళకి ఇంటికి డెలివరీ చేసినారు. ఆపరేషన్స్కి వచ్చే వరకు ఏం చేసినారంటే సీరియల్గా అక్కడ ఏ క్యాంపులో కూడా ఆపరేషన్ చేయొద్దనేటువంటి నిర్ణయం ఉంది. ఎందుకంటే ఓసారి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి సీరియల్గా ఎవరికైతే శస్త్రచికిత్సలు అవసరమో వాటిని సీరియల్ చేసేసి కొన్ని హాస్పిటల్స్కు అనుబంధం చేసినారు. సభ్యులు యాదవరెడ్డి గారు, డాక్టర్ యాదవరెడ్డి గారు